హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలాన్ జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నానండి. పుచ్చకాయ జ్యూసు ఈ సమ్మర్లో చాలా హెల్దీ అండి. ఈ సమ్మర్లో అయితే పుచ్చకాయలు మనకి చాలా దొరుకుతూ ఉంటాయి కదండి. ఈ పుచ్చకాయలతో హెల్దీ డ్రింక్ని అయితే నేను తయారు చేసి చూపించబోతున్నాను. పైగా రంజాన్ నెల ఇఫ్తార్కి కూడా ఈ జ్యూస్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. రండి ఇప్పుడు ఈ జ్యూస్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక స్పూను సబ్జా గింజల్ని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పుచ్చకాయ అండి, వాటర్ మిలాన్ అయితే తీసుకుందాము. తీసుకొని ఇలా కట్ చేసేసుకొని గింజల్ని కూడా తీసేద్దామండి. చూడండి, ఈ పుచ్చకాయ చాలా హెల్దీ అండి. చూడండి, గింజలన్నీ మనం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందాము సన్నగా. నేనైతే ముగ్గురికి సరిపడా ఈ జ్యూస్ని అయితే చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలోనైనా వేసి చేసుకోండి. చూడండి, ఇలా 2 కప్పుల వరకు వాటర్ మిలాన్ ముక్కలను అయితే తీసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని ఈ పుచ్చకాయ అయితే చాలా స్వీట్గా ఉందండి, అందుకనే నేను 2 స్పూన్లు పంచదార వేశాను. పుచ్చకాయ స్వీట్ తక్కువగా ఉంటే మీరు ఎక్కువ పంచదార వేసుకోండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ జ్యూస్ని అయితే వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత పాలండి, నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. మీరు గేదె పాలు తీసుకుంటే కాచి చల్లార్చి వేసుకోండి. నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను కాబట్టి అలాగే వేసేసాను. తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. తర్వాత పుచ్చకాయ ముక్కల్ని 1 కప్పు వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చల్లగా అయిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ జ్యూస్ తాగితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్.